నమస్తే, వెల్కమ్ టు బిగ్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్ పెంపు ఫైల్ పై సంతకం చేసిన అపర భగీరథుడు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కుట్టు మిషన్ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హావే చిరస్మరణీయులు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. బాపట్ల పట్టణంలోని చిల్లర గోపపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద లబ్ధిదారులైన బోయిన ముసలయ్య, బోయిన యశోదలకు వృద్ధాప్య పెన్షన్ నగదును కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మార్చి 1వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నట్టు కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గుడిసెలోకి వెళ్లి లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆ కాలనీలో సైడ్ కాల్వలు లేకపోవడంతో తక్షణమే నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆడియో మెసేజ్లను వినిపించిన తదుపరి వారికి నగదు అందజేశారు. మరొకరిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందన్నారు. జిల్లాలో 1,82,897 మందికి పెన్షన్ మంజూరు కాగా 78,31,96,500 నగదు విడుదల అయ్యిందన్నారు. జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులైన వారందరికీ పెన్షన్ నగదు పంపిణీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏపీడీ బి సింగయ్య, బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్ షాలిమా తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. పిట్లవానిపాళెం మండలం పిట్లవానిపాళెం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని గదులను పరిశీలించారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జి మల్లేశ్వరి మాట్లాడారు. 57 మంది విద్యార్థులకు గాను 56 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రధాన ఆచార్యులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బాపట్ల జిల్లాలో ప్రశాంతంగా సాగుతున్నాయని కలెక్టర్ అన్నారు. మాస్ కాపింగ్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ పక్కాగా అమలు చేయాలన్నారు. బాటనీ, హిస్టరీ, ఒకేషనల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 2,032 మంది విద్యార్థులకు గాను 1,876 మంది విద్యార్థులు హాజరయ్యారని, మిగిలిన 56 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఆకస్మిక తనిఖీ విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ వెంకటేశ్వరరావు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బాపట్ల పట్టణంలో ఉత్సాహంగా సాగింది. బాపట్ల పట్టణంలోని 22వ వార్డు సంజీవ్ గాంధీ కాలనీలో, 23వ వార్డు ఉమారెడ్డి సరోజినీదేవి కాలనీలో బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదును అందజేస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్ పెంపు ఫైల్ పై సంతకం చేసిన అపర భగీరథుడు తన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు కొనియాడారు. ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి అందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 1వ తారీఖు ఆదివారం సెలవు దినం కావడంతో లబ్ధిదారులకు పెన్షన్ అందచేయటంలో ఏ చిన్న జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి గారు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రజల సౌకర్యం కోసం ఈ పంపిణీ చేపట్టడం మన ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పేదవాడి ఆకలి కష్టాలను తన కష్టంగా భావించి దేశంలోనే ఎక్కడా లేని విధంగా భారీగా పెన్షన్లు పెంచిన ఘనత ఆయనకే దక్కుతుందని బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు కొనియాడారు. గతంలో కంటే పెరిగిన పెన్షన్ లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతుందన్నారు. సామాజిక భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు బొంతు శివసాంబిరెడ్డి, వార్డు 22వ వార్డు ప్రెసిడెంట్ ప్రేమదాసు, 23వ వార్డు ప్రెసిడెంట్ ధర్మేందర్ రెడ్డి, బీజేపీ నాయకులు బాలనారాయణ, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, వార్డు అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. తమ వద్దకు నేరుగా వచ్చి పెన్షన్ అందించిన ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. రేపు ఆదివారం సెలవుని ఆ మన్నాడు ఇవ్వకుండా 2వ తారీఖుకుండా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా ఈ నెలే కాదు ప్రతి నెల పంచుతూ ఉన్నారు. గత 19-20 నెలల నుంచి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఒకరోజు ముందుగా
పొద్దునే 7 గంటల నుంచి 7 గంటల నుంచి 9 గంటల మధ్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి 95% పెన్షన్లు పంచే కార్యక్రమం. ఎవరన్నా ఇళ్లలో లేకపోతే నెక్స్ట్ డే ఇస్తారు. దివ్యాంగులకి 6,000 రూపంలో, అలాగే రెగ్యులర్ పెన్షన్లో 3,000 నుంచి 4,000 పెంచి 4,000. మన రాష్ట్రంలో ప్రతి చోట జరిగే ఈ పెన్షన్ల పండగ ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత టైమ్లీ పంచటం, ఇంత పెద్ద మొత్తం పంచటం. కొన్ని రాష్ట్రాల్లో 1,000 రూపాయలు ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 500 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 1,500 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 2,000 ఉంది. కానీ మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షను ఒక తాతకి ఇస్తూ ఉంటే ఆయన ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు ఎలా ఉంది తాత జగన్ టైంలో అంటే, అప్పుడెంత బాబు 2,500 ఇప్పుడు ఎంత ఇస్తున్నారు 4,000. నీ దగ్గర ఇచ్చేటప్పుడు ఎవరన్నా 100 రూపాయలు 200 ఎవరన్నా లంచాలు అడుగుతున్నారా అని అడిగా. అయ్యో రామా, లంచాలు లేదా రావటం టకామని ఇచ్చేసి సంతకం పెట్టించుకెళ్ళటం, ఆ తంబు వేయించుకోవటం తప్పితే లంచాలు అడిగే ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి బాబు అంటా ఉన్నాడు. పేదవాడు బాగుండాలి. ఒక ఏజ్ వచ్చాక ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పేదవాడు హ్యాపీగా ఉండాలని పేదల కోసం జరిగే ఈ పెన్షన్ల కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో చాలా అద్భుతంగా ప్రతి నెల జరుగుతూ ఉంది. దీనికి దిశ నిర్దేశం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కలబోసి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు, ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లను కూడా వాడుకుని వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలా పనిచేస్తారని మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. అప్పటికన్నా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య రాష్ట్రంలో 95% 1వ తారీఖు పెన్షన్ పంచడం, 1 సెలవు వస్తే ముందల రోజు పంచడం. ఇది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతం జరుగుతున్నది అని నేను చెబుతున్నా. ఆ అద్భుతానికి కర్త కర్మ క్రియాశీలకుడు ఎవరన్నా ఉన్నారంటే మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో తోడు నీడగా ఉంటూ ఒక బాధ్యతాయుతమైన భాగస్వామ్యంతో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వంగా ప్రజల శ్రేయస్సు, పేదవారి హక్కులను కాపాడటం, పేదవారిని కూడా మరింతగా సమాజంలో వృద్ధిలోకి తీసుకెళ్ళటం కోసం ఒక మంచి నాయకత్వంతో కూడిన కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది అని నేను తెలియజేస్తున్నా. రాబోయే ఇంకా 3 సంవత్సరాల చిల్లర మాకుంది. బాపట్లని ఒక సుందరమైన బాపట్లుగా తయారు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం తయారు చేస్తామని తెలియజేస్తూ, పెన్షన్ల పండుగ రోజు ఇంతమంది కార్యకర్తలు పాలు పంచుకోవటం, ఇంతమందితో కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందం అని తెలియజేస్తూ, ఒకరోజు ముందే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని కర్లపాళెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. కర్లపాళెం ఎంవి రాజుపాళెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ను అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని కర్లపాళెం గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ఇంటి వద్దకు వచ్చి అధికారులు అందిస్తున్నారని తెలిపారు. బాపట్ల శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు గారి ఆదేశాల మేరకు కర్లపాలెం పంచాయతీలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో, పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈరోజు అందరూ కూడా పెన్షన్దారులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మరి మార్చి 1వ తారీఖు ఆదివారం రావటం వల్ల శనివారం అంటే ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేయటం జరిగింది. మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పెన్షన్దారులు మొత్తం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి అదేవిధంగా మరి ఈరోజు కర్లపాలెం మండలంలోని 7,696 మంది పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి
ఈ కర్లపాలెం మండలంలోని పెన్షన్దారులు మొత్తాన్ని కలిపి మొత్తం వ్యయము 3,31,35,000 రూపాయలు మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులను చెల్లించటం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోని పెన్షన్దారులు మొత్తం 2,750 కోట్ల రూపాయలు చెల్లించినటువంటి ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా అందరం కూడా ఈ స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. సైన్స్ మానవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తోందని కర్లపాళ్లెం మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరావు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులకు వివిధ రంగాల్లో పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సీనియర్ టీచర్ ఇనకొల్లు పోలీసురావు మాట్లాడుతూ ఒక దేశం యొక్క అభివృద్ధి సైన్స్ మీద ఆధారపడి ఉంటుందని, అలాంటి సైన్స్ ను విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుండి పట్టు కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు జిఎల్ ప్రసన్నలక్ష్మి, బోర్ల రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు. రామన్ గారి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నటువంటి 1928 ఫిబ్రవరి 28వ తారీఖుని మనం నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా మన పాఠశాలలోని విద్యార్థులందరికీ కూడా వ్యాస రచన మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ని నిర్వహించి వారికి ప్రథమ ద్వితీయ బహుమతుల్ని అందజేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సైన్స్ డే సందర్భంగా విద్యార్థులకి ప్రత్యేకమైన ఈ పోటీలు నిర్వహించి వారిలోంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకి బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. మరి విద్యార్థులు ప్రతిభను వెలుగు తీయడానికి ఒక మంచి అవకాశము, సైన్స్ పట్ల ఆసక్తి కనపరచడానికి మరొక అవకాశం. సైన్స్ మీద మరి ఆధారపడి ఉన్న నేటి సమాజము లేక దేశాభివృద్ధి, టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి ఇలాంటి సైన్స్ జాతీయ దినోత్సవాలు ఎంతగా దోహదపడతాయని తెలియజేస్తూ, కుట్టు మిషన్ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారని, కుట్టు మిషన్ ను కనిపెట్టిన విలియమ్స్ హావే చిరస్మరణీయులని తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ అన్నారు. కర్లపాళ్లెం గ్రామ కచేరీ వద్ద ఉన్న ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో టైలర్స్ డే నిర్వహించారు. భవనం వద్ద జెండాను ఆవిష్కరించారు. విలియమ్స్ హావే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ టైలర్స్ ఖైరుల్లా ఖాన్, రషీద్లకు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షేక్ బాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సర్దార్ ఖాన్, సెక్రటరీ మౌలాలి, ట్రెజరర్ చాన్ బాషా, మంగారెడ్డి, బాబురావు, అమీన్, సిరాజ్, లాలు, ఆదం, షఫీ, బాజీ తదితరులు పాల్గొన్నారు. విలియమ్స్ హోవే గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పనిమట్టు కనిపెట్టి ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన విలియమ్స్ హోవే గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున దర్జీ సోదర సోదరీమణులు ఒక పండగలాగా ఈ దినం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. ఇందుకు సందర్భంగా కర్లపాలెం మండల ఫ్రెండ్స్ టైలర్స్ అసోసియేషన్ తరఫున కర్లపాలెం మండల దర్జీ సోదర సోదరీమణులకి మరి ఇతర కార్మికులకు కర్లపాలెం మండల టైలర్స్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి ఈ రోజున టైలర్స్ డే రోజు పురస్కరించుకొని జెండా వందన కార్యక్రమం, మరి దర్జీ సోదరులు సీనియర్స్ సోదరులకి సన్మాన కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. సైన్స్ పట్ల ప్రతి విద్యార్థి ఆసక్తిని పెంపొందించుకోవాలని బాపట్ల జిల్లా విద్యాశాఖ అధికారి డి శ్రీనివాస్ అన్నారు. కర్లపాళ్లెం మండల కేంద్రంలోని శ్రీ భార్గవి హైస్కూల్లో జరిగిన నేషనల్ సైన్స్ డే వేడుకల్లో డిఈఓ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నేటి తరం ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సైన్స్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థుల వరకు చేసిన ప్రాజెక్టులను ఆయన పరిశీలించారు. విద్యార్థులు చేసిన పలు ప్రాజెక్టులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఎయిర్ పొల్యూషన్, పలు ప్రాజెక్టులు చేసిన విద్యార్థులు వెంకటస్వాతి, దాక్షణ్యాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులకు సైన్స్ పట్ల ప్రత్యేక అవగాహన కలిగేలా పాఠశాల యాజమాన్యం కృషి చేయాలని సూచించారు. అనంతరం సైన్స్ ఎగ్జిబిషన్ నందు అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సాదిక,
ఏఎంఓ కాసిం, పాఠశాల సెక్రటరీ కరెస్పాండెంట్ పేరాల వెంకట సురేష, ప్రిన్సిపల్ లక్ష్మి, డీఈఓ ఆఫీసర్ సిబ్బంది పోలయ్య, ఉపాధ్యాయులు వేణు, సత్య, లక్ష్మీ ప్రసన్న, సాహితి, దివ్య, శివప్రసాద్, ప్రేమవతి, లావణ్య, రిజ్వానా, లత తదితరులు పాల్గొన్నారు. మీరే డిసైడ్ చేసుకొని ఆ రియాలిటీకి దగ్గర ఉన్న వాటికి మీరు మీ ఇంప్లిమెంట్ మీ ఇంట్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ వాటర్ హార్వెస్టింగ్ పిట్ చూసాను ఒకటి, అది మీరు ఇంటి దగ్గర కూడా మీరు చేయాలి. అలాగే ఇక్కడ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఒకటి చూసాను, ఆ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ కూడా మీకు రియాలిటీకి దగ్గర మీరు ఏదైనా ఒక దగ్గర ఎగ్జిబిషన్ తీసుకువెళ్ళి ఆ హైడ్రాలిక్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది ఏంటని కూడా వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ డ్రిప్ ఇరిగేషన్ కూడా చాలా బాగుంది. డ్రిప్ ఇరిగేషన్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. అది డ్రిప్ ఇరిగేషన్లో కూడా మీరు రియాలిటీకి దగ్గర ఉండేటట్టు చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పెన్షన్ పెంపు ఫైల్పై సంతకం చేసిన అపర భగీరథుడు స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. కుట్టు మిషన్ ద్వారా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. కుట్టు మిషన్ కనిపెట్టిన విలియమ్స్ హావే చిరస్మరణీయులు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.